సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు పిల్లా శ్రీనివాసరావు, నేను అడ్వకేట్ అండి. సార్ ఏంటి సార్, ఎలా ఉంది రాష్ట్రంలో పరిణామాలు? ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, నిన్న కాక మొన్న నెల్లూరు సిటీలో క్యారియర్ అనే ఏసీ కంపెనీ పెట్టుబడులు శంకుస్థాపన చేయటం, లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాం, అలాంటి కంపెనీ కూడా. ఏంటి ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి మార్పు చూస్తాను? అసలు మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న కంపెనీలు కూడా పారిపోయాయి. ఎందువల్లంటే కంపెనీలు ఇల్లు వాటా అడగడం, వాళ్ళని ఇచ్చేయడం చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఈ రోజున రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అమరావతి ఈ రోజున మనం చూస్తాం, టీసీఎల్ కానీ, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అనేక రకాల రంగాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఈ బాధను చూడలేక వాళ్ళు ఎవరో డెవలప్ చేసే క్రెడిట్ చోరీ చేస్తూ వీళ్ళు మేమే చేస్తామని చెప్పి అర్థాలు ఆడుతున్నారు. ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా సిగ్గు రాలేదు. అలాగే వాళ్ళతో పాటు వీళ్ళ టీం కూడా అదే రకంగా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అతను మార్పు వస్తే, ఇంకా 2 సంవత్సరాలు అభివృద్ధి చెందిందంటే ఇంకా 3 సంవత్సరాల్లో అతను చూడలేని కళ్ళు కబోదిగా మారుతాయని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఎందుకంటారు ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు మా వల్లే, జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ రోజున ఇలాంటి కంపెనీస్ వచ్చినాయి మన రాష్ట్రానికి, అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతారు. ఏంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా ఉంటుంది అంటే ఎవరో పుట్టిన బిడ్డకి నేనే కన్నానంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. 5 సంవత్సరాలు ఎంపీ గేట్ అతను ఏం చేయలే. ఇప్పుడు చూస్తే ఎక్కడైనా చిన్నది ఒక రాయి కానీ, ఒక కంపెనీ కానీ వచ్చిందా? ఉన్న కంపెనీ కియో కార్లే వెళ్ళిపోయాయి. అలాగే అమరాన్ బ్యాటరీ కూడా వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? ఇది హెరాస్మెంట్ వల్ల. అలా చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి. ఏదో ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కలిపి చక్కగా కంపెనీలు అందరిని పిలిచి మేము ఉన్నామని చెప్పి దగ్గరుండి హామీ ఇవ్వడం వల్ల ఈ రోజున అమరావతిలో అత్యున్నతంగా కంపెనీలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. విద్యార్థులకి అనేక రకాలుగా రేపు జాబులు వస్తూ ఉంటాయి, పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే సార్ మనం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల పాలనలో ఎవరన్నా బయటకు, అంటే మన లాంటి వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసుకున్న పరిస్థితుల్లో మీ రాజధాని ఏది అని చెప్పి మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరి అదే రాజధాని గెజెట్ నోటిఫికేషన్ రావడం, రాజధాని ఏకైక రాజధాని అని చెప్పి బిల్లు ఆమోదం చేయటం, ఏంటి సార్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజున అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి అనుకోవచ్చు సార్? మనం ఇప్పుడే చెప్తాం మీకు. అంతకుముందు అమరావతి అంటే ఎవరో ఎక్కడ మనకి రాజధాని అంటే ఎక్కడ తెలిసేది కాదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంపెనీలకు కానీ, జనాభా కానీ, దేశాలకు కానీ మన రాజధాని అక్కడ తెలియజేయడం కోసం గెజిట్ చేయించారు. అలాగే అతను ఎవరు కూడా కంపెనీలు కూడా అమరావతిలో ఈ రోజున నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, కానీ అది చూడలేక ఇప్పుడు కొత్తగా ఏంటంటే సిఐడిలో పరిధిలో ఉన్నది మావిగన్ అంటాడు. ఇదేంటి? ఆ పరిధిలో ఉన్నది ఏంటి? సిఐడి పెద్ద పరిధి, దాంట్లో మావిగన్ అనేది చిన్న పరిధి. అంటే ఏంటి? నువ్వు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయలే, పోనీ అప్పుడే చేపేవా? అప్పుడెందుకు 3 రాజధానులు అన్నావు? ఇప్పుడు ఎందుకు? నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ క్రెడిట్ చోరీ అంటావు, ఇంకోటి అంటావు, మాయలు చేస్తూ బతకాల్సిందే. ఇంకా నీకు రేపు 11 కాదు, నీకు ఇంకా సింగిల్ డిజిట్కి పరిమితం అని నేను తప్పనిసరిగా తెలియజేస్తాను సార్. మరి అదే విషయాన తమిళనాడు ఎలక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే విజయ్ గెలిచింది జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునే కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ అవసరం లేదని చెప్పి వైసీపీ నాయకులు అతను మాట్లాడుతున్నారు హాస్యాస్పదంగా. ఏం సార్ ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడో రోడ్డు మీద ఫంక్షన్లో కలిస్తే ఫంక్షన్ ఫోటో దిగిపోతే విజయ్ కన్నా క్రేజ్ ఏంటి, ఈయన క్రేజ్ ఏంటి? విజయ్ అన్నాడు మంచి హీరో, ఒక దళిత వ్యక్తి. ఇతనేంటి? తన తండ్రిని అడ్డుపెట్టుకొని మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించి పైకి వచ్చినాడు. విజయ్కి ఏంటి? తన డబ్బుతో తను వ్యక్తిగతంగా ఎదిగినాడు. ఇతను ఫోటో పెట్టుకోవాలంటే ఇతను ఫోటోస్ అక్కడ వేస్తారా? పక్క రాష్ట్రంలో మనకి ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ తల్లిదండ్రులు కొట్టారు. నీకు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఏదో నాటకాలు సాగాయి. నీకు తమిళనాడు నువ్వెవరు చెప్పు ఆయనకి? విజయ్ అన్నాడు నిజంగానే తను 2009 నుంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ అనేక కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజున మగవాళ్ళగా కొట్టాడు. అంతేగాని వాళ్ళ నాన్న అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదన చేయలేదు. అలాగే వాళ్ళ నాన్నకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతను పైకి రాలేదు, సాక్షి పేపర్ పెట్టలేదు, అలాగే డబ్బులు సంబంధించి జైలుకి వెళ్ళలేదు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయ్ కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు, సీఎం క్యాండిడేట్గా ఎదిగాడు. ఇటు పవన్ కళ్యాణ్ చూసుకుంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు, కానీ ఒకరి కింద ఓడిగం చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటని చెప్పి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. ఏంటంటే ఒక రాక్షసుని తరమాలంటే మనం చేతులు కలుపుకొని ముందుకెళ్తేనే ఈ రాక్షసు మనకు పోతాడు. అంటే ఏంటి? అతని మీద సంపూర్ణ అస్త్రాలు ప్రయోగిస్తేనే అయింది. అందుకే అతను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ రోజున ఎక్కడ చూసినా 2 పార్టీలు కలిసాయి కాబట్టి ఎక్కడ చూసినా 50 మెజారిటీ దాటే వచ్చింది. ఏదో ఒక 100 గెలిచడం కాదు. అంటే ఎలా బలం చూపించారు? ఇద్దరు కలిసే 2 శక్తులు. ఒక చోట 50 వచ్చింది అనుకో ఆయనకి, మనకు 90 వచ్చాయి అనుకో,
1,40,000 వచ్చినట్టు. అంటే ఈ పార్టీకి నుంచి 70,000 వచ్చాయి, అంటే 70,000 మెజార్టీ. అంటే ఏంటి, రెండు కూడా అత్యధికంగా ఓటర్ శాతం ఉన్న నాయకులు. ఆ రెండు కలవడం వల్లే ముందు అతను బయటకు పంపించాలి. ఎందుకంటే ఒక రాక్షసుని చంపాలంటే దైవశక్తి కావాలి. కానీ ఇక్కడ అందరూ కలిసి ఉమ్మడిగానే సమిష్టిగా అతన్ని నిర్మూలించారు. అది మరి ఎందుకని వైసీపీ నాయకులు ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేయటం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి వల్లే కంపెనీస్ వచ్చినాయని చెప్పి క్రెడిట్ చోరీ విషయాన్ని కానీ ఏంటి ఎలా చూడొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదని ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్, విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గెలిచారని చెప్పి సెకండ్ పాయింట్. ఏంటన్నా ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్ని నమ్మారు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చారు, ఏం చేశాడు? అది నేను క్రెడిట్ ఏమని చెప్పండి. పోనీ కంపెనీలు తెచ్చాను, ఒక 2-5 కంపెనీల పేర్లు చెప్పండి. ఆ కంపెనీ తెచ్చాడు, ఈ న్యాయం చెప్పడానికి ఉంటుందా? ఒక శంకుస్థాపన జరిగిందా? లేదు. అలాగే విజయ్తో కంపేరింగ్ ఎందుకు? తప్పు కదా. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే ఇద్దరు ఒక సమిష్టిగా ఒక మంచి నాయకత్వంలో ఇద్దరు ఆయన ఏమంటాడు, 29 కాదు మనం 34 కూడా కలిసే చేస్తాం. అంటే ఏంటి, ఇతన్ని ఎక్కడా కూడా రాకుండా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఇక్కడున్న ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి ఒక రాక్షసుని నిర్మించడం, చంద్రబాబు నాయుడు రామచంద్రుడు, ఈ లక్ష్మణలాగా ఉన్నాడు, ఇద్దరు అనందములు కలిసే రావణాసురుడు సంహరించారు. ఇక్కడ అదే పరిస్థితి. అంటే అన్న ఇక్కడ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినవి, అదే తమిళనాడులో విజయ్ గారికి 11 సీట్లు తేడాతో ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతున్న పరిస్థితి ఏంటి? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏమైనా ఉందంటారా ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి అసలు దాని మీద? సో ఇందాక చెప్పా, జగన్మోహన్ క్రెడిట్ పక్క రాష్ట్రం లేదు, మన ఏది తెలుగువారి రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం ఆంగింది ఉంటుంది. అంతకుముందు చెప్తున్నాడు కలిసి పొడి చేయాలని. రాజశేఖర రెడ్డి ఎలా వచ్చాడు? రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎస్సి మీద కలిసి వచ్చాడు, పొత్తులు పెట్టుకుని వచ్చాడు మీ నాన్న. తర్వాత కూడా ఎందుకు పోయింది అంత తగ్గింది? నువ్వు ఆ రోజు ఏదో నిన్ను నమ్మారు, మీ అమ్మ చెల్లి రోడ్డు పట్టుకొని మా అబ్బాయికి అన్యాయం జరిగింది చెప్తే నువ్వు వెళ్ళి వాదాల పత్రాలు చేపట్టి నమ్మారు. నీకు ఇచ్చిన 11 సీట్లు, నీ 11 సీట్లు విజయ్కి ఇస్తే తీసుకుంటారా? ఎందుకు ఆ మాటలు? వీళ్ళు కావాలని బొమ్మ పెట్టుకుంటే గెలిచారు. నీ బొమ్మ 11 సీట్లు వచ్చాయి కదా, అక్కడ ఎందుకు వస్తాయి? విజయ్ అన్నోడు హీరో, నువ్వెవరు జీరో, నువ్వెవరు క్రిమినల్వి, నీకు ఆల్రెడీ ఉంది ఖైదీ నెంబర్ ఉంది. అంతేగాని ఇలాంటి మాట్లాడడం ఇప్పుడైనా ఉపసంహరించడం మంచిది. క్రెడిట్ చేరి అన్ని అబద్ధాలే. ఏం చేసామని చోరీ చెప్పు. చంద్రబాబు నాయుడు పోలవరంని సమగ్రంగా నడిపించాడు. నెంబర్ ఆఫ్ ఐటమ్ కియో తీసుకొస్తే కియోని భయపడి పారిపోయి చేసావు నువ్వు. అమర్ బ్యాటరీ ఎవరో వాళ్ళు ఉన్నత కుటుంబం, వాళ్ళ బ్యాటరీ ఉండొచ్చావు నువ్వు. ఎక్కడా ఏది ఉన్నవాళ్ళ ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని డబ్బులు డిమాండ్ చేయడం, వాటా ఇవ్వమండం, ఇలాంటి పిచ్చి పనులు చేశాడు. ఎక్కడికైనా ఏమి లేదు, నీ 11 సీట్లు తీసుకొని తమిళనాడుకి వెళ్ళిపో బాబు, మాకు మంచిదని చెప్తున్నాను. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు అడ్వకేట్ అంటా ఉన్నారు, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు కూడా ఉన్న పరిస్థితి, వీటిలన్నింటి మీద ఎప్పుడు త్వరితగతిన రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉందంటారు? అసలు ఏమవుతుందంటే సిబిఐ కోర్టులో తప్పనిసరిగా అతనికి పనిష్మెంట్ ఇది ఉంటుంది. అతను కావాలని మీ లాయర్లు ఏం చేస్తాం, వాయిదాలు కొడతా ఉంటాం, పిటిషన్ పెడతా ఉంటాం. ఇతను కావాలని చేసుకుని శిక్ష పడితే భయంతోనే కోర్టుకు వెళ్ళట్లా. నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళావు? నీ కోర్టును ట్రయల్ చేసుకుని ముందుగా దమ్ముంటే నువ్వు నిరూపించుకో నేరాన్ని, నేను చేయలేదని కోర్టులో నిరూపించుకోవాలిగా. కోర్టు కదా నిన్ను. హైకోర్టు డెసిషన్ మీదే సిబిఐలో అరెస్ట్ చేశారు అతన్ని. ఎవరో పార్టీ వాళ్ళు చెప్తేనో, కాంగ్రెస్ పార్టీ చెప్తేనో, తెలుగుదేశం పార్టీ చెప్తేనో ఇలా కోర్టు ఎన్ని పరిశీలించి సిబిఐకి చెప్తే సిబిఐ పరిశీలించి అరెస్ట్ చేసింది. తప్పనిసరిగా అతనికి న్యాయస్థానంలో శిక్ష పడితే మాత్రం తెలియజేస్తామన్నా.